వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ మనకు ఐబీపీఎస్ నుంచి మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది, అంటే బ్యాంకింగ్కి సంబంధించి. దీంట్లో మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్, అంటే ఇప్పుడు జనరల్గా స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3, అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్, మల్టీపర్పస్ అంటే ఈ ఆర్ఆర్బీఎస్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. వాటికి సంబంధించి అంటే కొన్నిటికి ఇంటర్వ్యూ ఉంటుంది, కొన్నిటికి ఇంటర్వ్యూ కూడా ఉండదు, ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. వాటి ప్రకారం మనం చూద్దాము దేనికి ఇంటర్వ్యూ ఉంటుంది, దేనికి ఇంటర్వ్యూ ఉండదు, క్వాలిఫికేషన్ ఏంది, ఎగ్జామినేషన్ ఫీ ఏంది, అంటే అప్లికేషన్ ఫీ ఏంది, ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, డేట్స్ ఏంది, వాటి గురించి మొత్తం తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మనం వీడియోలోకి వెళ్దాం. మనకు ఈ ఆర్ఆర్బికి సంబంధించి దీంట్లో ఏ బ్యాంక్స్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనకి లిస్ట్ ఇవ్వడం జరిగింది. పార్టిసిపేటింగ్ ఆర్ఆర్బీస్ అని ఇక్కడ మనకు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, ఇది హెడ్ ఆఫీస్ వరంగల్, అంటే తెలంగాణకి సంబంధించింది. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు కడప, ఇక్కడ చూసారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఇక్కడ డిజైర్డ్ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై అంటే మనకు తెలుగు వస్తే సరిపోతుంది, కాకపోతే ఎగ్జామినేషన్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుంది. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం చూసుకుందాం, ఎందుకంటే మన లోకాలిటీ పరంగా ఉంటుంది కాబట్టి. అదేవిధంగా ఇక్కడ మిగిలిన వేరే స్టేట్కి సంబంధించి ఉన్నాయి. మనకైతే సంబంధించి ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ సప్తగిరి గ్రామీణ బ్యాంకు, అంటే ఈ బ్యాంకులో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. హెడ్ ఆఫీస్ చిత్తూరు. నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ గ్రామీణ బ్యాంకు హైదరాబాద్, దీనికి సంబంధించి కూడా మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ 4 బ్యాంకులకు సంబంధించి మనకు వేకెన్సీస్ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉన్నాయి. ఒకసారి వాడు కూడా అంటే ఇంకా మన బ్యాంకు వైజ్ మన వేకెన్సీ ఇచ్చారో చూద్దాం. ఒకసారి ఏజ్ చూసుకుంటే ఇక్కడ ఆఫీసర్ స్కేల్ 3కి వచ్చేసి, అంటే దీని పోస్ట్ పేరు సీనియర్ మేనేజర్. 21 సంవత్సరాల మీద ఉండాలి, అంటే 21 సంవత్సరాల మీద 40 సంవత్సరాల లోపు, అంటే 21 నుంచి 40 మధ్యలో ఉండాలి, కంపల్సరీ ఉండాలి ఇక్కడ. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 2 మేనేజర్ సంబంధించి 21 సంవత్సరంలో నుంచి, అంటే అబోవ్ 21 పైన నుంచి 32 మధ్యలో ఉండాల్సి ఉంటుంది ఏజ్. అదే ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్, వీరైతే 18 నుంచి, అంటే 18కి ఎక్కువ ఉండాలి, 30కి తక్కువ ఉండాలి, ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే అబోవ్ 18 ఇయర్స్ అన్నాడు, 18 ఇయర్స్ అనలే, అబోవ్ 18 ఇయర్స్ అన్నాడు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్, ఇది 18 బిట్వీన్ 18 నుంచి 20, అంటే ఈ 18 ఉన్న నడుస్తుంది, 18 నుంచి 22 సంవత్సరాలు కంపల్సరీ ఉండాలని ఇక్కడ ఏజ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది, ఎవరికి ఎంత ఇవ్వడం జరిగింది చూద్దాం ఒకసారి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వారికి 3 ఇయర్స్, మన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి 10 ఇయర్స్, ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం వీళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఈసీఓ, ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కమిషన్ అండ్ ఆఫీసర్స్ వాళ్ళకు 5 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకోటి కూడా మెన్షన్ చేయడం జరిగింది, విడోస్, డైవర్స్డ్ ఉమెన్ అండ్ ఉమెన్ లీగల్లీ సపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్, అంటే ఎవరైతే డైవర్స్డ్ విడో ఉన్నారో వారికి 9 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా అన్నిటికి కాదు, ఓన్లీ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి మాత్రమే. నెక్స్ట్ పర్సన్స్ అఫెక్టెడ్ బై 1984 ఇయర్స్ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనము, అంటే మన ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి మనకు ఫస్ట్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ, అంటే ఏదైనా డిసిప్లిన్లో అంటే మనకు ఒక డిగ్రీ సర్టిఫికేట్ అనేది మన దగ్గర ఉండాలి. అదేవిధంగా మనం ఏ స్టేట్కి సంబంధించిన వారమో ఆ స్టేట్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ మనం ఉండాలి. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాబట్టి తెలుగులో మనకు ఆల్రెడీ లోకల్ లాంగ్వేజ్, మన తెలుగులో మనము ప్రాబ్లం లేదు మనకు. డిజైరబుల్ ఏమిటంటే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి కంపల్సరీ అని డిజైరబుల్ ఇవ్వడం జరిగింది. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ, ఎందుకంటే ఈ బ్యాంకింగ్ అంటేనే కంప్యూటర్ ఆపరేటింగ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలని ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ అయితే ఏమి ఇవ్వలేదు, అంటే ఏం అవసరం లేదని అర్థం, ఫ్రెష్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి ఏదైనా డిగ్రీ సర్టిఫికేట్ మన దగ్గర ఉండాలి. అదేవిధంగా అది కాకుండా డిగ్రీ లెవెల్లో మనకు సంబంధించి అగ్రికల్చర్ డిగ్రీ కానీ, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫిసికల్చర్, అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్,
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ ఆర్ అకౌంటెన్సీ. దీంట్లో కూడా మనకు డిగ్రీ ఉన్న క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ అని ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఆ లోకల్ లాంగ్వేజ్, ఆ స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్లో కంపల్సరీ ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. దీనికి కూడా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి కంపల్సరీ. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2కి సంబంధించి జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ మేనేజర్కి సంబంధించి ఏదైనా డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. 50 మినిమం 50 మార్క్స్ తోటి. అయితే మనకు బ్యాంకింగ్లో కానీ ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫిజికల్చర్, అగ్రికల్చర్, మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్, దీనికి సంబంధించిన డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంట్లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ 2 ఇయర్స్ ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 2కి సంబంధించి స్పెషలిస్ట్ ఆఫీసర్ సంబంధించి మనకి ఇక్కడ దీంట్లో మనకు స్పెషలిస్ట్ ఆఫీసర్ కాబట్టి మన డిపార్ట్మెంట్ వైజ్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ అయితే కంపల్సరీ ఎలక్ట్రానిక్స్ లేదా కమ్యూనికేషన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ చేసి ఉండాలి. మినిమం 50% మార్క్స్ ఉండాలి. వీరికి ఏఎస్పి కానీ, ఏహెచ్పి కానీ, C++ కానీ, జావా, వీబీ, వీసీ, ఓసీపీలకు సంబంధించి ఏదైనా సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి. మనకి వాళ్ళ దాంట్లో వర్క్ వస్తే సరిపోదు, సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. వీరికి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలి. అదే సిఏ చేసిన వాళ్ళకైతే సిఏ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా 1 ఇయర్ సిఏగా చేసే అనుభవం ఉండాలి. లా ఆఫీసర్ అయితే లాకి సంబంధించి డిగ్రీ చేసి ఉండాలి. మినిమం 50% మార్క్స్. వీరికి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడ్వకేట్గా కానీ లేదా బ్యాంకింగ్ సంబంధించి లా ఆఫీసర్గా చేసిన అనుభవం అయితే ఉండాలి. అదేవిధంగా ట్రెజరీ ఆఫీసర్ అని ఇంకోటి ఇవ్వడం జరిగింది మనకు. దీంట్లో ట్రెజరీ ఆఫీసర్కి సంబంధించి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదేవిధంగా వీరికి సిఏ కానీ లేదా ఎంబీఏ కానీ ఫైనాన్స్లో ఎంబీఏ కానీ చేసి ఉండాలి. అదేవిధంగా మార్కెటింగ్ ఆఫీసర్ అయితే మార్కెటింగ్లో ఎంబీఏ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి వీరికి. అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ అయితే అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, డైరీ కానీ, యానిమల్ హస్బెండరీ కానీ, ఫారెస్ట్రీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫిజికల్చర్ సంబంధించి సర్టిఫికేట్ ఉండాలి. మినిమం 50% మార్క్స్ వచ్చి ఉండాలి. వీరికి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్ సంబంధించి దీంట్లో వీరికి ఏదైనా ఒక డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. అయితే వీరికి కూడా డిగ్రీ అంటే డిప్లొమా ఇన్ బ్యాంకింగ్, అంటే బ్యాంకింగ్లో డిప్లొమా చేసి లేదా ఫైనాన్స్లో డిప్లొమా, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫిజికల్చర్, దీనికి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వీరికి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంతకుముందు ఏదైనా బ్యాంకులో కానీ ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో కానీ ఆఫీసర్గా 5 ఇయర్స్ చేసిన అనుభవం అయితే కంపల్సరీ ఉండాలి. సో డేట్స్ చూసుకుంటే మనకి ఇక్కడ ఆఫీసర్ స్కేలు 1, 2, 3 వీళ్ళకి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకు 175 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉన్నది. అదే మిగతా వారికి 850 రూపాయలు అప్లికేషన్ ఫీజు ఇవ్వడం జరిగింది. అదే ఆఫీస్ అసిస్టెంట్ అయితే అంటే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్లో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్లకు 175, వీళ్ళకి కూడా వేరే వారికి అంటే అదర్స్ 850 రూపీస్ కంపల్సరీ అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. డేట్స్ వచ్చేసి మనకు జూలై 1 నుంచి జూలై 21 తేదీలోపు అప్లై చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ జూలై 21 తేదీ. ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ గురించి మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇంతకుముందు నుంచి ఉంటుంది. ఒకసారి చూద్దాం మనము. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటే దీనికి సంబంధించి అంటే మనకు ఫిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ కూడా ఉంటుందని చెప్పుకున్నాం కదా. కొన్నింటికి ఇంటర్వ్యూ ఉంటుంది, కొన్నింటికి ఇంటర్వ్యూ ఉండదు. తెలుసుకుందాం ఇప్పుడు ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం మనం. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. దీంట్లో ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ వీరికి రీజనింగ్, న్యూమరబిలిటీ ఉంటుంది. నెంబర్ మీడియం అనేది ఏమి ఇవ్వలేదు, చూద్దాము కింద ఏమైనా ఇచ్చారేమో. వీళ్ళకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రీజనింగ్ 40, న్యూమరికల్ అబిలిటీ 40, మొత్తం టోటల్ మ్యాథ్స్ రీజనింగ్లో 40, న్యూమరికల్ అబిలిటీ 40, టోటల్ 80. 45 మినిట్స్ టైం ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ అయితే రీజనింగ్ సేమ్ ఉన్నది. ఆఫీసర్ స్కేల్ 1, ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఇద్దరికి సేమ్ ఉన్నది. అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇది కూడా ఆబ్జెక్టివ్ అని ఇవ్వడం జరిగింది. సేమ్ కదా, ఆబ్జెక్టివ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ అయితే రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, న్యూమరికల్ అబిలిటీ ఇచ్చారు. ఇక్కడ రీజనింగ్ అయితే ఇక్కడ రీజనింగ్ సంబంధించి మీడియా ఆఫ్ ఎగ్జామినేషన్ ఏమి ఇవ్వలేదు. మార్క్స్ టోటల్ మార్క్స్ 200, మ్యాక్సిమం మార్క్స్ 200, మనకు 2 hours టైం ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 1 కూడా సేమ్
సేమ్ ఉన్నది. ఇది 200 మార్క్స్ కూడా 200, 2 అవర్స్ టైం ఉన్నది. ఇక్కడ మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ లిస్ట్ ఆఫ్ వర్షన్ ఆఫ్ టెస్ట్ అంటే స్టడీకి సంబంధించిన ఎగ్జామినేషన్ ఏ టెస్ట్లు అంటే ఏ మీడియంలో ఉంటుంది అని. ఆంధ్రప్రదేశ్ అయితే ఇంగ్లీష్, హిందీ అని తెలుగు మీడియంలో ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ లిస్ట్ అంటే తెలంగాణ కూడా మనకు, తెలంగాణలో అయితే మనకు ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసి ఉర్దూ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ ఉర్దూ. దీనికి సంబంధించి మీడియం అని మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్. ఓకే, నెక్స్ట్ స్కేల్ 2, స్కేల్ ఆఫీసర్ స్కేల్ 2కి సంబంధించి మనకు సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్ ఉంటుందని ఇవ్వడం జరిగింది. దీంట్లో రీజనింగు, కంప్యూటర్ నాలెడ్జ్, ఫైనాన్షియల్, కాకపోతే దీంట్లో తెలుగు అనేది లేదు, ఓన్లీ హిందీ, ఇంగ్లీష్ మాత్రం ఇవ్వడం జరిగింది. అంటే హిందీలో లేదా ఇంగ్లీష్లో రావడం జరుగుతుంది. ఈ టోటల్ 200 మార్క్స్, 200 క్వశ్చన్స్, 2 అవర్స్ టైము. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ క్యాడర్కి సంబంధించి వీరు కూడా ఇంగ్లీష్ లేదా హిందీలో ఎగ్జామినేషన్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 240, మార్క్స్ 200. వీరికి 2 గంటల అంటే 2 గంటల టైం ఉంటుంది వీరికి. ఆఫీసర్ స్కేల్ 3 అయితే ఇంగ్లీష్ లేదా హిందీలో ఎగ్జామినేషన్ ఉంటుంది. క్వశ్చన్స్ 200, మార్క్స్ 200, టోటల్ 2 అవర్స్ టైం ఉంటుంది వీరికి. ఇక్కడ కట్ ఆఫ్ చూసుకుంటే మనకు కంపల్సరీ ప్రతి దాంట్లో మనకు మినిమం స్కోర్ అనేది చేయాలి. ఈచ్ టెస్ట్ ఆఫ్ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ అని ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి మనకు ఇంటర్వ్యూ లేదని చెప్పి ఇంటర్వ్యూ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కాకపోతే ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2 మాత్రం, స్కేల్ 3 వీటికి మాత్రం కంపల్సరీ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంటర్వ్యూ ఉంటుందని. ఇక్కడ చూడండి, ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కు మార్క్స్ ప్రకారం రిక్రూట్మెంట్ ఉంటుంది. షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్కేల్ 1 మాత్రం మార్క్స్ ఆఫ్టర్ ఓన్లీ ద మెయిన్ ఎగ్జామినేషన్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ షార్ట్ లిస్టింగ్. ఇంటర్వ్యూ ఉంటుంది. స్కేల్ 2 కూడా ఇంటర్వ్యూ ఉంటుంది కంపల్సరీ. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే మనకి ఇవ్వడం జరిగింది, చివరిలో చూసుకుందాం అది. ఒకసారి డేట్ చూసుకుంటే మనం ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే మనకు చెప్పుకున్నాం కదా ముందే, జూలై 1 నుంచి జూలై 21 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకు కాల్ లెటర్స్ మనకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్కి సంబంధించి అంటే కొందరికి ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కానీ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఉంటుంది కదా, వారైతే హాల్ టికెట్స్ ఆగస్టు 12 తారీఖు డౌన్లోడ్ చేసుకోవాలి. వారికి ఆ ట్రైనింగ్ 24 ఆగస్టు నుంచి అంటే ఆగస్టు 24 నుంచి ఆగస్టు 29 వరకు ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి ఆగస్టు 22 అంటే ఆగస్టులో హాల్ టికెట్స్ రావడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో జరిగే అవకాశం ఉంది. రిజల్ట్ కూడా అక్టోబర్లోనే రావడం జరుగుతుంది. అదే మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి అక్టోబర్ లేదా నవంబర్లో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ అక్టోబర్ లేదా నవంబర్లో జరుగుతుంది. రిజల్ట్ అయితే ఆఫీసర్ స్కేల్ 1, 2, 3కి అక్టోబర్ లేదా నవంబర్లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూకి సంబంధించి అక్టోబర్, నవంబర్లో అంటే అన్ని అక్టోబర్, నవంబర్లో ఉన్నాయి. మనకు మల్టీపర్పస్ మాత్రం ఇక్కడ ప్రొఫెషనల్ అలాట్మెంట్ అయితే స్కేల్ 1, 2, 3 ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ సంబంధించి జనవరి 2021లో అలాట్మెంట్ ఉంటుంది. అంటే రిక్రూట్మెంట్ అంటే అపాయింట్మెంట్స్ అనేది జనవరిలో 2021లో ఇవ్వడం జరుగుతుంది. సరే, బ్యాంకింగ్ వైజ్ వేకెన్సీస్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇచ్చారు బ్యాంకింగ్ వైజ్ వేకెన్సీస్. మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి 3 బ్యాంక్స్ ఉన్నాయి కదా, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు. వీరిలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ అంటే ఏం వేకెన్సీ చూపెట్టలేదు. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో మాత్రం ఎస్సీకి 16, ఎస్టీ 7, ఓబీసీ 28, ఈడబ్ల్యూఎస్ 10, జనరల్ 43. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ 15. హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే హియరింగ్ అంటే హెచ్ఐ వాళ్ళకు 1, ఓసీ అంటే ఆర్థోపెడికల్ ఛాలెంజ్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 2 ఉన్నాయి. అదే సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అయితే ఎస్సీ 6, ఎస్టీ 3, ఓబీసీ 11, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు 4, జనరల్ 16 ఉన్నాయి. అయితే హెచ్ఐ వాళ్ళకు అంటే హియరింగ్ ఇంపైర్డ్ అంటారు కదా, వారికి 1 అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 1, ఎక్స్ సర్వీస్ వాళ్ళకు 6 ఉన్నాయి. తెలంగాణ చూద్దాం ఒకసారి.
విఐ వాళ్ళకు ఒకటి ఉంది, హెచ్ఐ మనకు హెచ్ఐ వాళ్ళకి 2 ఉన్నాయి. మన తెలంగాణకు సంబంధించి మనకు దీంట్లో తెలంగాణ గ్రామీణ బ్యాంకులు కూడా ఎక్కువనే ఉన్నాయి పోస్టులు. మనకు ఎస్సీ 32 ఉన్నాయి, ఎస్టీ 14 ఉన్నాయి, ఓబీసీ 54 ఉన్నాయి, ఎకనామిక్ సెక్షన్ 20 ఉన్నాయి, జనరల్ 80 ఉన్నాయి. హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మాత్రం ఫిజికల్లీ మనకు ఇక్కడ దీంట్లో చూసుకుంటే ఇక్కడ మనకు ఒకసారి పైకి స్క్రోల్ చేద్దాం. ఐడి వాళ్ళకి ఏం లేవు, కాకపోతే విఐ, హెచ్ఐ, ఓసీ వాళ్ళకి మాత్రం మరి ఇక్కడ ఒక్కొక్కటి ఉన్నది. హెచ్ఐ వాళ్ళకి మాత్రం 2 ఉన్నాయి. ఎక్స్ప్రెస్ మనకు ఇక్కడ 29 ఇవ్వడం జరిగింది. ఇవి మనకి తెలంగాణకు సంబంధించి టోటల్ అవి. మనకి ఇక్కడ ఏమంటారు మనకు ఆఫీసర్ స్కేల్ 1 కానీ 2 కానీ దాని ప్రకారం ఇవ్వడం జరిగింది. ఇవి కూడా చెప్పవాలి లేట్ అవుతుందేమో. మీకు నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా, చూసుకోండి. ఎవరైతే వేకెన్సీస్ ఉన్నాయో వారు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే ఎగ్జామినేషన్ పరంగా కూడా మనకి వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను మీకు అవి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఈ పీడిఎఫ్ లింక్ ఇస్తాను, నేను అప్లికేషన్ లింక్ కూడా ఇస్తాను. ఎవరైనా అప్లై చేసుకుని ఉంటే డైరెక్ట్ ఆ లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో అయితే అనంతపూరు, చీరాల, గుంటూరు, హైదరాబాదు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. మెయిన్ ఎగ్జామినేషన్ అయితే గుంటూరు, కర్నూలు, విజయవాడ. ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలంగాణ చూద్దాం ఒకసారి. తెలంగాణలో మెయిన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. మెయిన్ ఎగ్జామినేషన్ అయితే హైదరాబాదు, కరీంనగర్ ఎగ్జామ్ సెంటర్స్ చూసుకోండి. దీంట్లో ఏవైనా పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే అన్ని కవర్ చేసాను అనుకుంటున్నా. వీడియో పెద్ద అవుతుంది కాబట్టి నేను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఇప్పటికే చాలా వీడియో పెద్దగా అయింది. సరే, ఏమైనా మిస్ చేసి ఉంటే మీరు కామెంట్లో చెప్తే నేను వాటిని కూడా రిప్లై చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.